పీఎఫ్ ఇన్సూరెన్స్ డబ్బుకు సంబంధించి సక్సెషన్ సర్టిఫికేట్ అంటే వారసత్వ ధృవీకరణ పత్రం అవసరం లేదు అని చెప్పి ఒక సంచలన తీర్పు అందించింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఎవ్వరు అడిగినా కూడా సుప్రీంకోర్టు తీర్పుని వాళ్ళకు చెప్పండి, అది అవసరం లేదు, మా అకౌంట్కి డబ్బు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ పొందడం అంటే చిన్న విషయం ఏం కాదు. కొన్ని నెలల తరబడి ప్రాసెస్, కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరగాలి. ఇప్పుడిక ఆ అవసరమే లేదన్నమాట. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, పీఎఫ్ ఖాతాదారుడు ఒక నామినీ పేరైతే మెన్షన్ చేస్తారు. అలాగే మనం ఏదైనా పాలసీ వేసినప్పుడు నామినీ మెన్షన్ చేయాలి. ఒక బ్యాంక్ అకౌంట్ ఉందంటే మన తర్వాత ఆ అకౌంట్లో డబ్బు ఉంటే అది ఎవరికి వెళ్ళాలి అనే దానికి సంబంధించి ఒక నామినీ పేరు అక్కడ రాస్తారు. మరి ఈ డబ్బు అంతా ఆ నామినీకే సొంతమా అంటే కాదు. చట్టం ఏం చెప్తోంది అంటే, నామినీ ఈ చనిపోయిన వ్యక్తి యొక్క డబ్బుని అతని అకౌంట్కి జమ చేసుకునేంత వరకు మాత్రమే హక్కు కలిగి ఉంటాడు. చనిపోయిన వ్యక్తి వీలునామా రాసినప్పుడు ఆ వీలునామాలో రాస్తాడు, పలానా వాళ్ళకి పీఎఫ్ డబ్బు, పలానా వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బు, లేదా అందరూ సమానంగా ఈ అసెట్స్ అన్నీ కూడా పంచుకోవాలి, ఈ లిక్విడ్ క్యాష్ ఇంతమందికి ఇవి ఎవరెవరికి ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా క్లియర్గా వీలునామాలో రాస్తారు. అలా రాయని పక్షంలో నామినీ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని చర్చించుకుని ఎవరికి ఏది చెందుతుంది అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విధంగా ఆస్తి పంపకాలనేవి జరుగుతాయి. అది కూడా చట్టంలో పొందుపరిచిన విధంగానే వాటిని పంచుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నామినీ ఆ డబ్బుకి, పీఎఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకి పూర్తి హక్కుదారుడు కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రీల్ ఉద్దేశం ఏమిటి అంటే, ఆ డబ్బుని పొందడానికి నామినీ ఫస్ట్ అయితే వారసత్వ సర్టిఫికెట్ని చూపించాల్సిన అవసరం లేదు, నేరుగా అతని బ్యాంక్ అకౌంట్కి జమ చేయాల్సి ఉంటుంది. సో ఇది పొందేటప్పుడు మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని, ఎవరైనా మీకు ఆ పత్రం ఉండి తీరాల్సిందే, అప్పుడే మీకు ఆ డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తామంటే సుప్రీంకోర్టు తీర్పుని గుర్తు చేయండి.